నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రాష్ట్రంలో ఇంజనీరింగ్ అడ్మిషన్లు భారీగా పడిపోయాయి. కాలేజీల్లో అడ్మిషన్లకు కౌన్సిలింగ్ జరిగితే చాలా కాలేజీల్లో 10 మందికి మించి చేరలేదు. 96 కాలేజీల్లో 50 లోపే అడ్మిషన్లున్నాయి. 116 కాలేజీల్లో 100 లోపు చేరారు. ఇలాంటి పరిస్థితే భవిష్యత్తులోనూ కొనసాగితే చాలా కాలేజీలు మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటున్నారు నిపుణులు. ఆ దిశగా కొన్ని కాలేజీల యాజమాన్యాలు అడుగులు కూడా వేస్తున్నాయి. ఇంతకీ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు ఇలాంటి అనిశ్చిత పరిస్థితులు ఏర్పడడానికి కారణాలు తెలుసుకోవాలంటే ఇవాల్టి స్పెషల్ ఫోకస్ లోకి ఎంటర్ అవ్వాల్సిందే. ఇంజనీరింగ్ విద్య అంటే యూత్ కే కాదు, వారిని కన్నవారికి ఎనలేని క్రేజ్. సంఘంలో ఇంజనీరింగ్ స్టడీస్ కు ఉన్న డిమాండ్ ఒకప్పటి మాట. అవును, రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు చెట్టుకొకటి పుట్టకొకటి చెప్పున వెలిశాయి. అయితే ఇప్పుడు చాలా ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితులు తారుమారయ్యాయి. చాలా కాలేజీల్లో సీట్లు కూడా భర్తీ కాలేదు. ఇలాంటి పరిస్థితి కొనసాగితే కాలేజీలు నడపడం కష్టం అంటున్నాయి ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు. ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. కొత్త కళాశాలల అవసరం ఉన్నా లేకున్నా అనుమతులు వస్తూనే ఉన్నాయి. అంతెందుకు, రాష్ట్రంలో మొత్తం 720 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో వివిధ విభాగాల్లో 2,25,000కు పైగా సీట్లున్నాయి. కానీ అడ్మిషన్లు పూర్తయ్యాక వేల సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నాయి. అయితే ఇప్పుడున్న సీట్లే భర్తీ కాక ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు బాధపడుతుంటే కొత్తగా మరిన్ని కళాశాలలు వచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఒకప్పుడు ఊరి శివార్లలో 3 షెడ్లుంటే చాలు. ఒకటి ఆఫీస్కు, రెండోది క్లాసులకు, మూడోది ల్యాబొరేటరీ. ఇంజనీరింగ్ కాలేజీకి అంతా సిద్ధమే. ఇక అనుమతులు తెచ్చుకోవడమే తరువాయి. ఈ పాలసీతో ఒకప్పుడు పుట్టుగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఇంజనీరింగ్ కాలేజీల్లో చాలా వాటి మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సీట్లు భర్తీ కాకపోవడం, ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ పై సందేహాలతో ఆయా కాలేజీల యాజమాన్యాలు తలపట్టుకుంటున్నాయి. 31,000 ఏమో గవర్నమెంట్ కోటాలో రియంబర్స్మెంట్ వస్తుంది. అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాలో 91,000 తీసుకుంటారు. ఇవన్నీ ఈక్వల్ చేయమని 87 కాలేజీలు వేస్తే ఆ 87 కాలేజీల గురించి అవన్నీ కూడా సిటీలో ఉన్నాయే. నగరంలో ఉన్న కాలేజీలే వాళ్ళు కోర్టులో వేసారు. నగరంలో తప్పకుండా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. కానీ ప్రజల గురించి, విద్యార్థుల గురించి ఎంతోమంది మేనేజ్మెంట్స్ విలేజ్లలో కానివ్వండి, డిస్టిక్లలో కానివ్వండి, వాళ్ళు పెట్టిన వాళ్ళందరూ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయలేకుండా, ఫ్యాకల్టీకి జీతాలు ఇవ్వలేకుండా, లేకపోతే లైబ్రరీకి బుక్స్ తెలియకుండా ఇవన్నీ కూడా ఇబ్బందులు పడి ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మడానికి పెట్టడం జరిగింది. దీనికి కారణం ప్రభుత్వం. ఒకవైపు బ్యాంకు రుణాలు చెల్లించలేక, మరోవైపు ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేక సతమతమవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే నష్టాల ఊబిలో కూరుకుపోవడం ఖాయమని బెంబేలెత్తుతున్నాయి. అయిన కాడికి అమ్ముకుంటే ఎంతటితో బయటపడే వీలుందేమో అని ఆలోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 720 ఇంజనీరింగ్ కాలేజీల్లో దాదాపు 50 కళాశాలలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయట. వీటిలో గత 4-5 సంవత్సరాల్లో ప్రారంభమైన కాలేజీలే ఎక్కువగా ఉన్నాయి. ఆ కాలేజీల యాజమాన్యాలు కొంతకాలంగా కొనుగోలుదారుల కోసం అన్వేషిస్తున్నారట. మరికొన్ని కాలేజీలు అయితే ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి తప్పుకునేందుకు భాగస్వాములు ఏర్పాటు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో అవసరాలకు మించి కాలేజీలు, సీట్లు ఉన్నందున ఇక ఇంజనీరింగ్ లో లాభార్జన అసాధ్యమని వారు భావిస్తున్నారు. పరిస్థితుల్లో అయితే ఇన్ని ఇంజనీరింగ్ కళాశాల అవసరము మాకు లేదని అనిపిస్తుంది. యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఉండే ప్రొఫెసర్స్ కానీ, అసోసియేట్ ప్రొఫెసర్ కానీ ఇన్ని ఇంజనీరింగ్ కళాశాలలో అవసరం లేదనే మాకు కలుగుతుంది. కేవలం వాళ్ళ యొక్క ఐడెంటిటీని తీసుకొచ్చుకోవడానికి వ్యాపార దృక్పథంలో పెట్టినటువంటి కళాశాలలే మాత్రమే కానీ విద్యార్థులను ఉద్దేశించి తీసుకుంటారని మేము భావించడం లేదు.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఉద్దేశంతో కార్పొరేట్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో కాలేజీని 6 కోట్ల నుంచి 10 కోట్ల వరకు అమ్మజూపుతున్నారు. కాలేజ్ కింద సమకూర్చిన భూమి, భవన నిర్మాణాలు, ల్యాబ్ ఎక్విప్మెంట్, లైబ్రరీ, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకుని అమ్మకపు రేటును నిర్ణయించుకున్నట్లు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు నిర్ణయించుకున్నారట. ఇలా అమ్మకానికి రెడీ అయిన ఇంజనీరింగ్ కాలేజీలో హైదరాబాద్ చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు 30 వరకు కాలేజీలు ఉన్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో మరో 20 కాలేజీల యాజమాన్యాలు బేరానికి పెట్టాయని సమాచారం. గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 1/2 డజను ఇంజనీరింగ్ కాలేజీలు ఇతర విద్యా సంస్థల గ్రూపులో చేరాయి. అయితే 2 అంతకంటే ఎక్కువ కాలేజీలు ఉన్న యాజమాన్యాలు రాష్ట్రంలో 50 వరకు ఉన్నాయి. ఇందులో 10 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నటువంటి ఓ విద్యా సంస్థ గ్రూప్ అన్ని కాలేజీలను టోకుగా ఓ కార్పొరేట్ కంపెనీకి విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ విద్యా సంస్థలు అన్ని తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇక ఇంజనీరింగ్ కాలేజీలకు గిరాకీ బాగున్నప్పుడు 1కి 4 అనుమతులు తెచ్చుకుని కళాశాలలు నిర్వహించిన వారు ఇప్పుడు విద్యార్థులు లేక వాటిని ఒకదాంట్లో మరొకటి విలీనం చేసి ఒక్కటిగా మార్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి యాజమాన్యాల ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో వేచి చూడాల్సిందే అంటున్నారు నిపుణులు. కొత్త ఇండస్ట్రీస్ రావడం వల్ల అప్పుడు మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ కొంత అవసరం ఉంది కాబట్టి ఆ పీరియడ్లో కొన్ని కాలేజీలు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ వాస్తవంగా ఏం జరుగుతుందండి అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎవరైనా సరే నేను ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెడతాను, నా దగ్గర ఇంత భూమి ఉంది, ఇంత డబ్బు ఉంది అంటే వాళ్ళు నో చెప్పరు. ఎప్పుడు కూడా ఎంత మ్యాన్ పవర్ అవసరం ఉంది, దానికి అనుగుణంగా ఇంతమందిని ట్రైన్ చేద్దాం అన్నటువంటి సర్వే కానీ అసెస్మెంట్ కానీ ఎక్కడా జరిగినట్టుగా కనబడదు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. అతి ఎక్కువ కాలేజీలున్న స్టేట్ గా ఇప్పటికే దేశంలో రికార్డు సృష్టించినా కొత్త కాలేజీలు రావడం మాత్రం ఆగడం లేదు. మరి ఉన్న కాలేజీలే అమ్మకం తీసుకువెళ్తుంటే కొత్త కాలేజీలు రావడంపై నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. స్పెషల్ ఫోకస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.